హాయ్ ఫ్రెండ్స్, కొంచెం దొడ్డోళ్ళ కొలత చూడుర్రి. ఆమె పులైన్స్ పెట్టి పైన 3 బుగ్గలు పెట్టమన్నది, కుండగల్ల పెట్టమన్నది. చూడు, చేతులు కట్ చేస్తా, ఓకేనా? చేతులు 2 వరుసల మలుసుకోవాలి. 2 వరుసల మలుసుకున్నాక పది ఇంచులు చేతు, 2 ఇంచులు బుగ్గలకు, ఓకేనా? ఈ నుంచి ఈ 10 ఇంచుల కాడికి ట్రిక్ చేసుకోవాలి. ఈ నుంచి ఇట్లా పెట్టుకోవాలి, ఓకేనా? కొంచెం క్రాస్ తెచ్చుకుంటే బుగ్గ షేప్ వస్తుంది. ఇట్లనే కట్ చేసుకోవాలి. వెనుక పాటు దీన్ని చేసుకోవాలి. ఈ అంచున్న సైడు వెనుక పక్క పెట్టుకోవాలి. తిరమర వేసుకోవాలండి జాకెట్. ఈ పక్క ఈ పక్క 2 పక్కలు పట్టుకొని వెడల్పు పోల్చుకోవాలి. మీకు కొంచెం దొడ్డుగా ఉంటుంది. ఎవరికైనా 2 ఏళ్ళ మందం ఎక్కువ పెట్టుకోవాలి, ఓకేనా? వీడికి వెడల్పు 2 ఏళ్ళ మందం ఎక్కువ. వెనుక పాటు ఉక్సుల నుంచి వెనుక పక్క ఎత్తు తీసుకోవాలి. ఇటు కొంచెం కుట్టు కాడికెళ్ళి పట్టుకోవాలి. ఇటు కొంచెం కుట్టు, ఓకేనా? టేప్ కొలత లేకున్నా సరే మంచిగా ఉంటుంది, మంచి ఈజీగా అర్థమవుతుంది. ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు. ఇటు ఇంకా కుట్టు, ఇటు ఇంత కుట్టు. మనం మీడియం సైజు ఉన్న వాళ్ళకు 3 ఏళ్ళ మందం పెట్టుకున్నాం కదా గల్ల. ఇది 3 ఏళ్ళ మందం పెట్టుకోవాలి, కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. 3 ఏళ్ళ మందం కొంచెం ఎక్కువ అంటే టేప్తో ఎంత వస్తుంది అంటే 2కు కొంచెం తక్కువనే ఉంది. 2 ఇంచులకు 1 గీత తక్కువ పెట్టుకోవాలి, ఓకేనా? 2 ఇంచులు పెట్టుకుంటే జబ్బ పడిపోతుంది. ఇగో ఇటింత భుజం, ఇటింత కుట్లకు భుజం, ఇటింత కుట్టుకు అటుకెళ్ళి వచ్చి ఇగో ఇది కుట్టుకు సేమ్ దానిలాగానే మళ్ళీ ఇటింత కుట్టు, ఇటింత కుట్టు. నుంచి ఇడికి డబ్బా కొట్టుకోవాలి. డబ్బా కొట్టుకొని ఒక కాటు మందం షేప్ తీసుకోవాలి. షేప్ తీసుకున్నాక ఈ ఉక్సుల పాటు నుంచి ఇట్లా ఒలుసుకోవాలి. మరి గల్ల సంఖ్య వస్తుందా రాదా అని కొంచెం కుట్లకు వదిలిపెట్టుకోవాలి. ఈ నుంచి వీడికి చూసుకోవాలి, ఓకేనా? ఇవి కొంచెం ఎక్కువనే ఉంది. వెనక పాటు వెనక గల్ల కొలుసుకోవాలి. ఈ రెండు పట్టుకొని 2 సమానం పట్టుకుంటే గల్ల వస్తుంది. ఇటింత కుట్టు, ఇటింత కుట్టుకు. ఆల్రెడీ ఫస్ట్ పెట్టుకున్నాం కుట్టుకు. ఈడికి వెళ్ళి ఇంత కుట్టు. ఈ నుంచి ఈడికి డబ్బా కొట్టుకొని ఆమె కుండగల్ల కావాలన్నది. కుండగల్ల కావాలంటే ఈ షేప్ చేసుకోవాలి. ఈ షేప్ అంటే ఇది ఎంత ఉంటుంది? 4 ఇంచులు ఉంది. ఈ గల్ల 4 ఇంచులు ఉంది. ఈ నుంచి ఈడికి షేప్ చేసుకోవాలి. ఓకేనా? కొంచెం షేప్ వచ్చేదాకా తిప్పుకోవాలి. ఇది భుజం, అటింత కుట్టు, ఇటింత కుట్టు, ఓకే? కట్ చేద్దాం. మంచిగా ఉంటుంది జాకెట్. బాడీ కొలత లేకున్నా సరే
జాకెట్ ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు. ఈజీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది జాకెట్. చూడుది కుండగల్ల. ఓకేనా? బోట్ నెక్ అంటే ఇలా వెడల్పు వస్తుంది, ఇది కుండగల్ల. ఓకే, ఎంత బాగుంది చూడు. ఇక ముందు పాటు ఎటు క్రాస్ వస్తే అటు వేసుకోవాలి. ఇది క్రాస్ 4 దిక్కులు వేసుకోవచ్చు. ఇటు వేసుకోవచ్చు, ఇటు వేసుకోవచ్చు, ఇటు వేసుకోవచ్చు, ఇటు వేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఇటు కటింగ్ అనుకూలంగా ఉంటుందని ఇటు వేసుకున్నా. కదలకుండా కత్తెర పెట్టుకొని సేమ్ గీత గీసుకోవాలి. ఓకే, ఇక్కడ క్లాత్ తక్కువ ఉందని భయపడద్దు. ఇది గీసుకొని ముందుగల్లా కొలుసుకోవాలి. ముందుగల్లా అంటే మనం ఉక్సుల పాటు నుంచి కొంచెం కుట్టు తీసుకోవాలి. ఇది ఏముండదండి, ఈజీగా ఉంటుంది జాకెట్. సేమ్ ఎంత ఉంటుందంటే మళ్ళా మనకి వీటికి సమానం రావాలి. దీన్ని చక్కగా అత్తనే కరెక్ట్ ఉంటుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి కొలుసుకోవాలి. ఇది కుట్టు ఇట్లనే అంటే అది 7 దాకా రౌండ్ వస్తే 6 దాకా చూసుకోవాలి. ఓకే, పెట్టుకున్నాక కొంచెం కుట్లకు చేతి పని చేయడానికి ఉంటుంది కదా, ఈ నుంచి గీత తీసుకోవాలి. వీటికి సాఫ్ట్గా తీసుకోవాలి. సాఫ్ట్గా తీసుకున్నాక క్రాస్ పట్టీలకు ఇటింత కుట్టు, ఇది కుట్టుకు, ఇది క్రాస్ పట్టి ఇటు దాకా ఉంది మనకు. ఇది కొంచెం కుట్లకు, ఇది మధ్యలో ఒక కుట్టు మందం వేస్ట్ క్లాత్. ఓకేనా? ఇక్కడ ఇటింత కుట్టు, ఇటింత కుట్టు. ఓకే, వీడికి ఇట్లా పెట్టుకోవాలి. తీసేసి గల్ల షేప్ చేసుకోవాలి. మంచిగా వస్తుంది. మంచిగా అంటే ఎంత మంచిగా అంటే అంత మంచిగా వస్తుంది జాకెట్. ఇక్కడ కొంచెం లోతు కటింగ్ తీసుకోవాలి. ఓకేనా? మంచిగా ఉంటుంది అబ్బా కటింగ్, సూపర్ ఉంటుంది. మంచిగా ఇంటికాడ కూర్చొని ఎండాకాలం అటు ఇటు తిరిగే బదులు ఒక జాకెట్ కుట్టుకుంటే మనమే 200 రూపాయలు తక్కువ అవుతుంది. ఓకేనా? ఏముంది, మంచిగా ముసలోళ్ళు అసలు చేతి మీద కుట్టుకుంటారు జాకెట్. ఈ క్రాస్ పట్టీలో కొంచెం తక్కువ వెళ్ళేటట్టుంది క్లాత్. ఒకటే వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. క్రాస్ పట్టి ఇది ఈడుకుంది, కొంచెం కుట్లకు దిగిపోవాలి. మీదికి ఉక్సుల కాడికి వెళ్ళి కిందికి దిగిపోవాలి. ఇటు సమానం పెట్టిన ఇటు కుట్టు, ఇటు కుట్టు, సమానం పెట్టిన ఇటు కుట్టు, ఇటు కుట్టు. కొంచెం తక్కువ ఉంది, అతికేసుకోవాలి. ఓకేనా? సూపర్ ఉంటుంది అబ్బా కటింగ్.